హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు నా ప్రేమ నీకే పార్ట్ 3 అండి, ముగింపు. దీని రచయిత జి స్వప్న గారు. సూర్య ఇంటికి వెళ్ళాక రూమ్లో బెడ్పై పడుకొని నాకేమైంది, శ్రావ్యతో ఎందుకు మాట్లాడలేకపోయాను? ఫోన్లో బాగానే మాట్లాడతాను కదా, మరి తను నా ముందుంటే ఎందుకు మాట్లాడలేకపోయాను? శ్రావ్యాన్ని చూసి నా నోట్లో నుంచి మాటే రాలేదు, మౌనంగా ఉండిపోయాను. తనకు కూడా నాలానే అనిపించిందా? నిన్న ఎప్పుడొస్తావు అని పదే పదే అడిగింది. ఈరోజు తన కళ్ళ ముందుంటే మాట్లాడలేదు. అంటే తను నాలానే ఆలోచిస్తుందా? కావచ్చు, కానీ రేపు ఎలా అయినా మాట్లాడాలి అనుకుంటూ పడుకుంటాడు. శ్రావ్య, నీకేమైందే, ఎందుకు సూర్యతో మాట్లాడలేదు అని శ్రావ్య కూడా అనుకుంటుంది. కానీ సూర్య చాలా బాగున్నాడు, అప్పుడు సరిగా చూడలేదు, కానీ ఇప్పుడు చాలా బాగున్నాడు అని అలా ఆలోచిస్తూ పడుకుంటుంది. సూర్య మార్నింగ్ లేవగానే తొందరగా రెడీ అయ్యి శ్రావ్యాన్ని కలవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. బస్ దగ్గర నిలబడి శ్రావ్య ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రావ్య ఎక్కే బస్సులోనే ఎక్కుతాడు. శ్రావ్య అని పిలుస్తాడు. శ్రావ్య ఎవరా అని చూస్తుంది. శ్రావ్య సూర్యని చూసి పద్దుని వేరే సీట్లో కూర్చోమని కళ్ళతోనే చెప్తుంది. పద్దు సూర్యని చూడడం అదే ఫస్ట్ టైం. ఏమున్నాడు అనుకుని శ్రావ్యకి మొగుడొచ్చాడు, ఫ్రెండ్ని వద్దు అంటున్నావు కదా అని మెల్లిగా అంటుంది. పోవే, నా మగుడు వెయిటింగ్ అక్కడ, శ్రావ్య చెప్తా నీ పని అని వెళ్ళిపోతుంది పద్దు. శ్రావ్య పక్కకి కూర్చుంటాడు. ఏంటిలా బస్లో నువ్వు? నీతో మాట్లాడదామని వచ్చాను శ్రావ్య, కానీ ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. ఓకే వెళ్తాను, నేను కూడా నీతో ఇన్స్టిట్యూట్ వరకు వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్తాను, ఓకేనా అని శ్రావ్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనెవరు, నీ ఫ్రెండా? పద్దుని చూపిస్తూ అడుగుతాడు. హా, నేను చెప్పాను కదా, పద్దు నీ ఫొటోస్ చూసింది అని తనే. అవునా? పద్దుని పిలిచి పద్దు, సూర్య. సూర్య, పద్దు, హాయ్ బావా, ఎలా ఉన్నారు? సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా నోరు వెళ్ళబడతాడు. బావున్నాను, నువ్వు పద్దు? సూపర్ బావా. ముగ్గురు మాట్లాడుతూ బస్తీకి ఇన్స్టిట్యూట్ పక్కన ఒక రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ కూడా సూర్య శ్రావ్యకి చాలా దగ్గరగా కూర్చుంటాడు. పద్దు ఏం కావాలా అడిగి తీసుకురావడానికి వెళ్తుంది. శ్రావ్య ఇదే మంచి టైం అనుకొని సూర్య అని పిలుస్తుంది. శ్రావ్య పిలుపు విని, ఏంటి శ్రావ్య, నువ్వు నాకు ఇంత దగ్గరగా కూర్చోవడం నాకు ఇబ్బందిగా ఉంది. మన ఎంగేజ్మెంట్ అయ్యాక నువ్వు నాతో ఎలా ఉన్నా నాకు ఓకే అని చాలా మెల్లిగా చెప్తుంది. సారీ శ్రావ్య, నేను అలా ఆలోచించలేదు అని శ్రావ్య పక్క నుంచి లేచి ఎదురుగా కూర్చుంటాడు. కోక్ తీసుకొచ్చి, ఏమైందే బావ అక్కడ కూర్చున్నాడు? నేనే చెప్పా, నాకు ఇబ్బందిగా అనిపించి. ఓ అవునా అని అంటుంది పద్దు. కొద్దిసేపు మాట్లాడుకొని పద్దు శ్రావ్య ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాడు. సూర్య వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఏదో పనుందని వెళ్తాడు. సాయంత్రం పద్దు తొందరగా వెళ్ళిపోతుంది. శ్రావ్య ఒక్కతే బస్సులో వెళ్తుంది. సూర్య వెనక నుంచి వచ్చి తన పక్కన కూర్చుంటాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వదిలి కూర్చుంటాడు. శ్రావ్య షాక్ అయ్యి, నువ్విక్కడేంటి సూర్య? నీకోసమే వచ్చాను సిటీ నుంచి, నీతో ఉండకుండా ఎలా ఉండాలి శ్రావ్య? నువ్వు రోజూ బస్సులోనే వస్తావుగా, నేను కూడా రేపటి నుంచి బస్సులోనే వస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళే వరకు నీ తోడుగా వస్తాను, తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను. కానీ మా ఇంటి నుంచి మీ ఇంటికి 10 కిలోమీటర్లు సూర్య, ఎలా వెళ్తారు? ఒకసారి కిటికీలోంచి చూడు. చూసి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. అప్పుడు సూర్య, అర్థం కాలేదా? అర్థం కాలేదు సూర్య. బైక్ పైన నా ఫ్రెండ్ తనే అని మహి అని అంటాడు. తను నాతోనే ఉంటాడు ఎక్కువగా, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రావ్య అని చూపిస్తాడు. ఓకే, తనే డ్రాప్ చేస్తాడు, ఓకేనా? ఓకే అని బస్తీకి నడుస్తూ సూర్యనే చూస్తూ ఎవరైనా చూస్తారేమో అని భయపడుతుంది. సూర్య బస్తీకి మహి బైక్ నడిపిస్తుంటాడు. సూర్య వెనక్కి కూర్చొని కర్చీప్ కట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించేలా కట్టుకుంటాడు. కొంచెం కూడా కనపడకుండా, ఎవరైనా నిన్ను గుర్తుపడితే నీ పెళ్ళి ఈరోజే అయిపోతుంది. సూర్యకి అర్థం కాలేదు. మహి, ఎందుకు ఈరోజు పెళ్ళవుతుంది? పిల్లోడు అసలు ఆగట్లేదు, పిల్ల చుట్టూ తిరుగుతున్నాడు అని పెళ్లి చేసేస్తారు భయ్యా అని నవ్వేస్తాడు. అవునా అని అసలు కనపడకుండా కట్టుకుంటాడు. శ్రావ్య ఇంటి వరకు వెళ్ళి వస్తారు, కానీ ఇంట్లోకి వెళ్లరు. ఎందుకంటే మన శ్రావ్య చెప్పిందిగా, తను పక్కన కూర్చోకూడదు, ఇంటికి రాకూడదు అని. అందుకే సూర్య రోజు అలా ఫాలో అవుతూ ఉంటాడు. శ్రావ్య భయపడుతూ ఉంటుంది. ఒకరోజు సూర్య తన బస్ వెనక సీట్లో కూర్చొని ఉంటాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ శ్రావ్య ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. సాయంత్రం సూర్య రోజు అలా కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలి అని అనుకుంటారు. ఆ రోజు రానే వస్తుంది. నిశ్చితార్థం రోజున సూర్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఒక ముసలి అతను శ్రావ్యని చూసి, నీకు మా అబ్బాయి ఇష్టమా అమ్మాయి అని అడుగుతాడు.
శ్రావ్య అంతమందిలో ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని కూర్చుంటుంది. అది గమనించి ప్రకాష్ రావు గారు దగ్గరికి వెళ్ళి, చెప్పమ్మా, ఏం భయం లేదు, భయపడకు, నేనున్నాను కదా అని పక్కనే కూర్చొని ధైర్యం చెప్తాడు. శ్రావ్య నాకు ఇష్టమే అని చెప్తుంది. అలా నిశ్చితార్థం అయిపోతుంది. వాళ్లతో కాసేపు కబుర్లు ఆడుతుంది. ఆ రోజు సాయంత్రమే మళ్ళీ సూర్య శ్రావ్య దగ్గరికి వస్తాడు మాట్లాడడం కోసం. హాయ్ శ్రావ్య, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏంటి, మీ ఫ్యామిలీ వాళ్ళు అంతమంది వచ్చారు, నాకు చాలా భయం వేసింది అని అంటుంది. అవునా, మా తాతగారు ఏమడిగారు నిన్ను అని నవ్వుతూ అడుగుతాడు. శ్రావ్య సిగ్గుపడుతూ, నువ్వు నచ్చావా లేదా అని అడిగారు. అవునా, ఏమని చెప్పావు? సిగ్గుపడుతూ, ఏం చెప్పానా నీకు తెలీదా అని అంటుంది. చెప్పొచ్చుగా, నచ్చావని చెప్పాను అని అంటుంది. నీకు నేను నచ్చానా అని అడుగుతాడు. నచ్చకపోతే నిశ్చితార్థం ఎలా చేసుకుంటాం? శ్రావ్య, ఇప్పుడేగా నిశ్చితార్థం జరిగింది, నిన్ను చూడాలనిపించింది శ్రావ్య, అందుకే వచ్చాను. శ్రావ్య చూస్తూ, మహి ఎలా ఉన్నారు? బావున్నాను వదిన, మీరెలా ఉన్నారు? బావున్నాను. మీ అన్నకు ఎప్పుడు తోడుగా వస్తూనే ఉంటావు. ఈయనగారేమైనా చిన్నపిల్లోడా? తప్పిపోతాడని వస్తావా మహి? సూర్యాని చూస్తూ నవ్వుతూ మహి, లేదు వదిన, అన్నదమ్ములం కదా, ఫ్రెండ్స్, ఇలా అన్నదమ్ముల్లా ఉండడం నిజంగా లక్కీ. థ్యాంక్ యూ మేడం, బాయ్ అని చెప్పి సూర్య వెళ్ళిపోతాడు. ఓకే బాయ్. నెక్స్ట్ డే శ్రావ్య కోసం వెయిట్ చేయడం, మాట్లాడడం, ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు సూర్యతో మాట్లాడుతూ నడుస్తుంది. చెప్పు తెగిపోతుంది. అయినా అలానే నడుస్తూ వెళుతుంది. సూర్య చూసి, చెప్పు తెగింది శ్రావ్య, కుట్టిద్దాం పదా. వద్దు, లేట్ అవుతుంది అని వెళ్ళిపోతుంది. వినకుండా ఇన్స్టిట్యూట్ నుంచి శ్రావ్యాన్ని తీసుకొని వెళ్ళి చెప్పులు కొంటాడు. ఏంటిది, నేను కొనుక్కుంటాను సూర్య. వద్దు. ఎందుకు వద్దు? ఇంట్లో ఏం చెప్పాలి అని అడిగితే నేను కొనిచ్చానని చెప్పు. ఓకేనా? తీసుకో. చెప్పులు వేసుకొని ఎందుకు సూర్య, నాకు ఇవన్నీ నచ్చవు అంటుంది శ్రావ్య. నువ్వు నేను ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. అందుకే నువ్వు అలా నడుస్తుంటే చూడలేకపోయాను. అయినా ఇంట్లో చెల్లికి 4 జతలుంటాయి. చెల్లికి కొనిచ్చినప్పుడు నీకు కొనివ్వనా శ్రావ్య? శ్రావ్య ప్రేమగా చూస్తుంది. ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి ఒక అతను ఉంటాడు. అతను శ్రావ్య వాళ్ళ రిలేటివ్. సూర్య వాళ్ళ సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకు అని అడుగుతారు. అతను చెప్పే కొన్ని కారణాలు అసలు ఎవరికీ నమ్మాలి అనిపించవు. క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సూర్య వాళ్ళ అమ్మమ్మ తరపు వాళ్ళు. ఈ విషయం తెలిసి శ్రావ్య వాళ్ళ ఇంట్లో అందరూ షాక్ అవుతారు. మీ అబ్బాయి గురించి మీరే ఇలా చెప్పడం తప్పు కాదా అని సూర్య వాళ్ళ బంధువుని అడుగుతారు. అతను ప్రకాష్ ఎప్పుడో తనకు మేలు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని తన కూతురి జీవితం నాశనం కాకూడదు అని ఒక మాటతో ఇలా చెప్తున్నాను అని చెప్తాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో పడిపోతారు. అతన్ని వెళ్ళిపోయాక కొద్దిసేపటి తర్వాత ప్రకాష్ ఇంట్లోకొస్తాడు. ఆమెని ఇలా అంటుంది. ఏమండి, ఈరోజు ఒక అతను వచ్చి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు. అతను ఎవరో కాదు, బాగా కావలసిన వాళ్ళు అని చెప్తుంది. నాకు తెలుసు ఆమెని, నేను కూడా ఎంక్వైరీ చేశాను. మన అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్నాము అంటే బాధ్యతగా ఇవ్వాలి, కానీ బరువుగా ఇవ్వకూడదు. అందుకే అన్ని వివరాలు కనుక్కొని నేను సంబంధం ఓకే చేశాను. ఆమెని కానీ అని అంటుండగా ప్రకాష్, నా కూతుర్ని నేను ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి వారికి ఇవ్వాలి అని నాకు తెలీదా? ఆమెని నా గుండెల మీద బొమ్మలా పెంచుకున్నాను. తనకు కష్టాలు వస్తే నేను ఊరుకుంటానా అని అంటాడు ప్రకాష్. శ్రావణి దగ్గరికి వెళ్ళి, ఏమంటావురా, నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతేనే పెళ్ళి, లేకపోతే క్యాన్సిల్ చేసుకుందాం అని అంటాడు. నాకు ఇష్టమే నాన్న, ఇలా ఎవరో చెప్తే వాళ్ళ మాటలు నమ్ముతూ పోతే ఎవరి మాటలు నమ్మాలో తెలియదు అని అంటుంది. ఇది నీ జీవితం రా, నువ్వు ఆలోచించుకో. నేను చెప్పానని ఈ సంబంధం చేసుకోకు. నీకు ఎలా అనిపిస్తే అలా చెప్పు, నేను చేస్తాను అని అంటాడు. సూర్య నాతో మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే అతను మంచివాడు అనిపిస్తుంది నాన్న. ఓకే సరే, మరి నీ మాట ఓకే చేస్తాను అంటాడు ప్రకాష్. అమ్మా, నువ్వు అవన్నీ పట్టించుకోకు. వాళ్ళకి వీళ్ళకి గొడవలేమన్నా ఉండొచ్చు, అందుకే అలా చెప్తున్నారు. తండ్రి కూతుళ్ళు ఇష్టమైనప్పుడు నేనేం చేస్తాను అని అంటుంది. శ్రావ్యకు మెసేజ్ వస్తుంది సూర్య నుంచి. హాయ్, ఏం చేస్తున్నావు అని. సూర్య మెసేజ్ చేస్తాడు. ఏం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు మేడం అని అంటాడు సూర్య నవ్వుతూ. ఏం లేదు, నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా అని అంటుంది శ్రావ్య. అవునా, అడుగు అంటాడు సూర్య. మీకు ఎవరితోనైనా గొడవలున్నాయా అని అంటుంది. ఎందుకు శ్రావ్య అలా అడిగావు అని సూర్య అడుగుతాడు. ఏం లేదు, ఊరికే అడిగాను, చెప్పు అని అంటుంది శ్రావ్య. చెప్పు శ్రావ్య, ఎవరు, ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు, ఊరికే అడిగాను, ఎవరితో గొడవలు లేవు అని అంటాడు. ఓకే అంటుంది. మీ ఇంటికి వచ్చి కలుస్తాను అని అంటాడు.
ఇంటి వెనక కదా, ఓకే వెయిట్ చేస్తాను అంటుంది శ్రావ్య. శ్రావ్యకి పెద్దమ్మ పెద్దనాన్న, వాళ్ళకి 2 అన్నయ్యలు 2 అక్కలు. శ్రావ్య వాళ్ళ అన్నయ్య, ఇద్దరు ఉమ్మడి కుటుంబం. అందులో శ్రావ్య చిన్నపిల్ల. అందుకే అందరూ చాలా గారాబం చేస్తారు, ప్రేమతో ఉంటారు. శ్రావ్యది నిశ్చితార్థం కాబట్టి పెద్దన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఒక పాప. ఆ పాప పేరు చిన్ని. చిన్నికి 3 సంవత్సరాలు. శ్రావ్యకి చిన్నికి అస్సలు పడదు, ఎప్పుడూ గొడవలు, కానీ చెప్పలేనంత ప్రేమ వారిద్దరి మధ్య. సూర్య నెక్స్ట్ డే శ్రావ్యని కలవడానికి ఇంటి వెనక వస్తాడు. ఫోన్ చేసి నేను ఇంటి వెనక ఉన్నా అంటాడు. వస్తున్నా. చిన్నీరా, మనం ఇంటి వెనక్కు వెళ్దాం అని తీసుకుని వస్తుంది. అత్తమ్మ ఎక్కడికి మనం అని అడుగుతుంది చిన్ని. ఇంటి వెనుకకు. శ్రావ్య చిన్నిని తీసుకుని ఇంటి వెనుక వెయిట్ చేస్తుంది. సూర్య వస్తాడు. హాయ్ మేడం, ఏంటి అత్తాకోడలు భలే కూర్చుని ఉన్నారు అని అడుగుతాడు. నీకోసమే అయ్యగారు, ఏం చేద్దాం, చిన్నిని ఆడిపిస్తా అని చెప్పి సాకుగా ఇక్కడికొచ్చాను అంటుంది. అవునా అని నవ్వుతాడు. కొద్దిసేపు అలా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. చిన్ని అడుగుతుంది, అత్తమ్మ ఎవరతను అని. మీ మామ చిన్ని అని అంటుంది శ్రావ్య. మామ, మరి నాతో మాట్లాడడం లేదు? సూర్య నవ్వి, చిన్ని నీతోనే మాట్లాడతాను, మీ అత్తమ్మ వద్దులే, మనమిద్దరం మాట్లాడుకుందాం, ఓకేనా? నేను బాయ్స్తో మాట్లాడను పో అంటుంది చిన్ని. సూర్య నవ్వుతాడు. నేను మంచివాణ్ణి చిన్ని, నీకు చాక్లెట్స్ కొనిపెడతాను. మీ అత్తమ్మ ఇంకా నీతో గొడవ పడుతుంది. ఇంతలో చిన్ని వాళ్ళమ్మ పిలుస్తుంది. మమ్మీ అనుకుంటూ చిన్ని పరిగెత్తుతుంది. సరే బాయ్, నేను కూడా వెళ్తాను ఇంట్లోకి తనను తీసుకొని అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రావ్య. చిన్ని ఇంట్లోకి వెళ్ళగానే మమ్మీ అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పటిదాకా శ్రావ్య అని అడుగుతుంది శ్రావ్య వాళ్ళ వదిన. మమ్మీ, అత్తమ్మ మామయ్యని కలవడానికి ఇంటి వెనక అని అరుస్తూ చెప్తుంది. మామయ్య ఎవరే? మామయ్య అత్తమ్మని పెళ్లి చేసుకుంటాడంటగా అంటుంది. షాక్ అవుతుంది చిన్ని వాళ్ళ మమ్మీ. ఇంట్లో అందరూ ఆ మాట వినేస్తారు. చిన్ను మాట విని అందరూ షాక్ అవుతారు. ఆమని, శ్రావ్య, సూర్య వచ్చాడా? అవునమ్మా. మరి ఇంట్లోకి రమ్మని పిలవచ్చు కదా, తను రాను అన్నాడు, నేనేం చేయాలి? తలకాయ కింద వేసుకొని మెల్లిగా అంటుంది. అదేంటి శ్రావ్య, లోపలికి రమ్మనకుండా అలా పంపించేస్తారా చెప్పు అంటుంది చిన్ని వాళ్ళ మమ్మీ. నేను రమ్మని చెప్పినా వదినా, తానే ఎంగేజ్మెంట్ అయ్యే వరకు రాను అన్నాడు. సరే సూర్య అలానే అంటాడు, ఇంకోసారి వస్తే లోపలికి పిలువు, సరేనా? సరే వదినా. ఆమని ఆపకుండా నాన్ స్టాప్గా తిడుతుంది శ్రావ్యాని. శ్రావ్య చిన్నుని చూసి, నన్ను మా అమ్మతో తిట్టిస్తావా, ఆగు నీ పని చెప్తా అంటూ చిన్ను వెనకాల పరిగెడుతుంది. ఇల్లంతా పరిగెట్టి శ్రావ్య చిన్ను అలసిపోతారు. శ్రావ్య మెల్లిగా వెళ్ళి చిన్నుని పట్టుకొని కొడుతుంది. మమ్మీ మమ్మీ, అత్తమ్మ నన్ను కొడుతుంది అంటుంది ఏడుస్తుంది. శ్రావ్య షాక్ అవుతుంది. నిన్ను కొట్టింది ఒకటే కదా, అంతలా అరుస్తున్నావు? యాక్టింగ్ అత్తమ్మ, యాక్టింగ్ అంటుంది. ఆమెని వచ్చి చిన్నుని దగ్గరికి తీసుకుని శ్రావ్యను తిడుతుంది. చిన్ను వెవ్వెవ్వే అని వెక్కిరిస్తుంది. శ్రావ్య దీనికి ఫ్యాన్స్ ఎక్కువయ్యారు, అయినా ఈరోజు లేచి ఎవరి మొహం చూశానబ్బా అని ఆలోచిస్తుంది. పొద్దున్నే పద్దు వచ్చి లేపడం గుర్తొస్తుంది. ఈ వేస్ట్ మొహంది లేపింది కదా అని కోపంగా కర్ర తీసుకుని పద్దు దగ్గరికి వస్తుంది. పద్దు అప్పుడే మొహం కడుక్కుందామని సబ్బు పెట్టుకుంటుంది. శ్రావ్యని చూసి, బాబోయ్ ఇదొస్తుంది, నన్ను చంపేలా ఉందే అని పరుగందుకుంటుంది. పద్దు అలా ఇల్లంతా ఓ 4 రౌండ్లు వేశాక శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకొని, ఏమైందే ఇలా పరిగెత్తి కొడుతున్నావు? దమ్ము తీసుకుంటూ అడుగుతుంది. ఈరోజు పొద్దున్నే నన్ను ఎవరు లేపారు అని మాటలు రాక సైగలు చేస్తుంది. నేనే లేపా, ఎందుకు లేపావే అని పద్దుని కొడుతుంది. అబ్బా అంటూ శ్రావ్య చేతులు పట్టుకొని, లేపితే ఏమైందే అంటుంది పద్దు. నిలబడే ఓపిక లేక కూర్చుని పొద్దున్నుంచి తిట్ల పురాణం అవుతుంది అని జరిగిందంతా చెబుతుంది శ్రావ్య. అంతా విని ఫ్లోలో, ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసావే అంటుంది. వెంటనే గుర్తుకొచ్చి, ప్లీజ్ శ్రావ్య కొట్టకే, నువ్వు చెప్పే వరకు తెలీదు నా ఫేస్కి ఇంత వాల్యూ ఉందని అంటుంది. శ్రావ్య కూలవుతూ, నీది నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి కొట్టంలే. థ్యాంక్స్ శ్రావ్య. ఓయ్, ఆ మొహం మీ ఆయనకి చూపించకు, పాపం చచ్చిపోతాడు, చిన్నపిల్లోడు అంటూ వెళ్ళిపోతుంది. పద్దు శ్రావ్యని ఏమనలేక సరే అనేస్తుంది తెలియకుండానే. పక్కనే పద్దు భర్త రమేష్ వింటాడు. రమేష్, ఏం తల్లి నీ ఫేస్కి ఇంత వాల్యూ ఉందా అంటాడు. ఏమండి మీరు కూడా అలా అంటారేంటి? పద్దుని దగ్గరికి తీసుకుంటూ, ప్లీజ్ పద్దు, నేను లేచేటప్పుడు నువ్వు ఉండకు అంటాడు మెల్లిగా. కోపంగా చూస్తుంది పద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావ్య బస్సులో వెళ్తే సూర్య తనతోనే వెళ్తాడు. ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ అందరూ వస్తారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. పద్దు శ్రావ్యకి శారీ కడుతుంది. ఈరోజైనా బావ ఇంట్లోకి వస్తాడా రాడా? ఈరోజు ఎందుకు రాడు మా తమ్ముడు అంటుంది చిన్ను వాళ్ళ మమ్మీ. ఏమో వదిన, మమ్మల్ని చూసి పారిపోతాడేమో అంటుంది పద్దు.
మీరు పారిపోయే ప్లాన్ ఏం వేయకుండా ఉంటే వస్తాళ్లే అంటుంది. వదినా, ఈ మరదలపై నీకెంత నమ్మకం వదినా అంటుంది పద్దు. అప్పుడే రమ్య లోపలికి వచ్చి శ్రావ్యాన్ని చూసి సూపర్గా ఉన్నావు వదినా అంటుంది. రమ్య చేతిలో ఉన్నవి చూసి ఏంటవి అని అడుగుతుంది పద్దు. రమ్య వాటిని చూసి అన్నయ్య నీకు గిఫ్ట్గా పంపించాడు వదినా, తీసుకో అని ఇస్తుంది. పద్దు వాటిని ఊపుతుంది. రమ్య పగిలిపోతాయి మెల్లిగా అంటుంది. పద్దు పగిలిపోతాయా, ఓపెన్ చేసి శ్రావ్య అంటుంది. రమ్య ఇప్పుడే ఓపెన్ చేయొద్దన్నాడు అన్నయ్య అంటుంది. వాటిని లోపల పెట్టేసి మీ అన్నయ్య ఎక్కడా అంటుంది శ్రావ్య. కొద్దిసేపు ఓపిక పట్టు, వస్తాడు అంటుంది చిన్ను వాళ్ళ మమ్మీ. పీటలపై కూర్చుంటాడు సూర్య. శ్రావ్యని తీసుకురమ్మంటారు. శ్రావ్య వెళ్ళి కూర్చుంటుంది. స్వీట్ తినిపించుకుంటారు సూర్య శ్రావ్య ఒకరికొకరు. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటారు. సూర్య శ్రావ్య ఉంగరాలు మార్చుకుంటారు. సూర్య మెల్లిగా ఇంత అందంగా ఉన్నావేంటి అంటాడు. అవునా అంటుంది సిగ్గుపడుతూ. సూర్య శ్రావ్యాలను అందరూ ఆశీర్వదించిన తర్వాత సూర్య ఫ్రెండ్స్ వచ్చి మామ అమ్మాయి సూపర్గా ఉందిరా అంటారు. ఫ్రెండ్స్ వచ్చారు అని అందరితో మాట్లాడుతూ ఉంటాడు సూర్య. అందులో ఒకతను ఇలా రావద్దురా, అయిపోయింది నీ ఫ్రీడమ్ మొత్తం అయిపోయిందిరా అంటాడు. సూర్య ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉంటాడు. శ్రావ్య వాడన్నది విని చాలా కోపం వస్తుంది. ఫ్రెండ్స్ వెళ్ళిపోవడంతో శ్రావ్య దగ్గరికి వస్తాడు సూర్య. శ్రావ్య అడుగుతుంది నీ ఫ్రీడమ్ పోయిందా సూర్య అని. సూర్య శ్రావ్య మొహం చూసి వాడేదో జోక్గా అన్నాడు, పట్టించుకోకు అంటాడు. సరే అంటుంది. శ్రావ్య సూర్య భోజనాలు చేయడానికి వెళ్తారు. అక్కడ సూర్యకు బావమరిది అయ్యే వాళ్ళు ఆడుకుంటారు. శ్రావ్యకి తమ్ముళ్ళు. ప్లీజ్ రా వెళ్ళండి అని ఎంత చెప్పినా వెళ్లరు. ఆట పట్టిస్తూ ఉంటారు. కోకిచ్చి తాగమనడం, అక్కను ముద్దుగా ఏమని పిలుస్తావు బావా అంటూ అల్లరి చేస్తుంటారు. సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరికీ ఒక్కరు లేదా ఇద్దరు బామ్మరుదులు ఉంటారు, కానీ నాకు 12 నుంచి 15 మెంబర్స్ ఉన్నారు. ఒక బావమరిది బోరు కొట్టగానే ఇంకొకరు అంటాడు సూర్య. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు వాళ్ళంతా. శ్రావ్య నవ్వేస్తుంది. నెక్స్ట్ డే సూర్య శ్రావ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఈరోజు లోపలికి వస్తాడులేండి. ఆమెని కంగారు పడిపోతుంది. శ్రావ్య తయారై రెడీగా ఉంటుంది. సూర్య కాఫీ ఇస్తుంది ఆమెని. చిన్ను వచ్చి అత్తమ్మ మామే వచ్చాడు అంటుంది. శ్రావ్య విని సూర్య దగ్గరికి వస్తుంది. వెళదామా అంటాడు. ఈరోజు మార్నింగ్ సూర్య ఫోన్ చేసి గుడికి వెళ్దామంటాడు. ప్రకాష్ ఆమెని కూడా వెళ్ళమంటారు. సూర్య బైక్ తీసుకొస్తాడు. ఆమెని ఎక్కువ అని చెప్తుంది శ్రావ్యకి. శ్రావ్య ఫస్ట్ టైం సూర్య బైక్ ఎక్కడంతో ఇబ్బందిగా కూర్చుంటుంది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని కూర్చుంటారు. ఎందుకు ఎంగేజ్మెంట్ డ్రెస్లోనే రా అన్నావు అంటుంది శ్రావ్య. సూర్య ఫస్ట్ టైం మన జీవితంలో శుభకార్యం జరిగింది కదా, ఒక్కసారి గుడికి వెళ్ళాలి అనిపించింది, అందుకే అలా చెప్పాను అంటాడు. గుడి నుంచి బయలుదేరి నీకు సర్ప్రైజ్ ఏంటి చెప్తాను, కానీ నిన్న నైటు ఈరోజు నాకు ఒక హగ్ ఇవ్వమంటే ఇవ్వవా అంటాడు. అవును ఇవ్వను. సరే నువ్వు ఇవ్వకు, నేనే తీసుకుంటా అంటాడు. ఒక ప్లేస్ వస్తుంది. శ్రావ్య కళ్ళు మూస్తాడు. కొంచెం దూరం తీసుకెళ్ళి ఓపెన్ యువర్ ఐస్ అంటాడు. శ్రావ్య కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా వాటర్ ఫాల్స్. శ్రావ్య చూసి షాక్ అవుతుంది. ఈ ప్లేస్ గురించి చెప్తూ ఎవరూ లేని వంతెన దగ్గరికి తీసుకెళ్తాడు. శ్రావ్య వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటుంది. సూర్య తన చేతిలో శ్రావ్యాన్ని తన వైపుకు తిప్పుకొని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి శ్రావ్య షాక్ అవుతుంది. సూర్య దూరం జరిగి కొన్ని ఫొటోస్ తీస్తాడు. ఈవినింగ్ టైంకి ఇంటికొస్తారు. రోజు సూర్య శ్రావ్యని ఫాలో అవుతున్నాడని ప్రకాష్కి ఎవరో చెప్తారు. ఆ రోజు ప్రకాష్ సూర్యతో అంటాడు, ఎక్కువ తిరగకండి, పెళ్లి వరకు ఎక్కువ కలవకు శ్రావ్య అని శ్రావ్యకి చిన్న వార్నింగ్ ఇస్తాడు. ప్రకాష్ అలా చెప్పగానే సరే ఎక్కువ తిరగను అంటాడు సూర్య. అలా రోజు శ్రావ్యని కలుస్తూ తనతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాడు. సూర్య వాళ్ళ ఫ్యామిలీకి ఎంతగానో దగ్గరవుతాడు. శ్రావ్య కూడా సూర్య వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరవుతుంది. అలా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి ఇంకా 2 రోజులు ఉందనగా శ్రావ్య టైలర్ షాప్కి వెళ్ళి తన చీరలు తీసుకుని వస్తుంటే సూర్య ఫోన్ చేసి ఆగమంటాడు. ప్రకాష్ శ్రావ్యకి ఆలస్యం చేయకుండా తొందరగా రావాలి, 1 అవర్లోనే కంప్లీట్ చేసుకుని రమ్మని చెప్పేసరికి సూర్య వెయిట్ చేయమని చెప్పినా వెయిట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి అనేసి వెళ్తుంది. దారి మధ్యలో సూర్య వాళ్ళ బైక్ ఆపి నీతో మాట్లాడాలి ఉండు అని చెప్తాడు. డాడీ తొందరగా రమ్మన్నారు, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతుంది. సూర్య బైక్ పైన వెనకాల వచ్చిన ఫ్రెండు ఏంట్రా నువ్వు మాట్లాడాలి అని చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది, ఇలా అయితే ఎలారా అనేసి అంటాడు. సూర్యకి కోపం వచ్చి శ్రావ్యకి ఫోన్ ఏమీ చేయడు. పెళ్లికి ముందు రోజు నైట్ శ్రావ్యని అప్పిగింతలు చేసి సూర్య వాళ్ళ ఇంటికి పంపిస్తారు. శ్రావ్య ఎలా వస్తుందో అనేసి టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రావ్య కారు దిగేసరికి ఎదురుగా సూర్య కనపడతాడు. అయినా మాట్లాడడు సూర్య. శ్రావ్య మాట్లాడదామని ట్రై చేస్తుంటే పెద్దవాళ్ళు ఉండడంతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావ్యని పెళ్లి కూతురుగా తయారు చేస్తారు.
సూర్య కన్నార్పకుండా శ్రావ్యని చూస్తూ ఉంటాడు. ఇంటి ముందు పచ్చని పందిరి తోరణం, పువ్వులతో డెకరేషన్ స్టేజీ, 10 రకాలుగా రుచికైన వంటకాలు, ఇంటి నిండా చుట్టాలతో, బంధువులతో, చిన్నపిల్లలు అల్లరితో, కేరింతలతో ఎంతో సందడిగా సూర్య పెళ్లిపీటలపై కూర్చుంటాడు. పంతులు గారు శ్రావ్యను తీసుకురమ్మని అడిగేసరికి పెళ్లి కూతురిని తీసుకువెళ్ళి పీటలపై కూర్చోపెడతారు. ఫస్ట్ పంతులు గారు అబ్బాయిని అమ్మాయిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కొన్ని కార్యక్రమాలు చేపిస్తారు. ముందు పాణిగ్రహణం చేయిస్తారు. తర్వాత సన్నికలు తొక్కిస్తారు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టమని శ్రావ్య సూర్యాలకు చెప్తాడు. శ్రావ్య సూర్య ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. అలా పెళ్లిపీటలపై కూర్చోబెడతారు. ఆ తర్వాత ప్రకాష్ చేత కన్యాదానం చేయిస్తారు. ప్రకాష్ సూర్య చేతిని పట్టుకొని కన్యాదానం చేస్తాడు. ఆ తర్వాత సూర్య చేతికి మంగళసూత్రం ఇచ్చి శ్రావ్య మెడలో కట్టమని చెప్తారు. అలా సూర్య శ్రావ్యాల పెళ్లి జరుగుతుంది. 3 ముళ్ళు వేయగానే సూర్య శ్రావ్యని చూస్తూ కన్ను కొడతాడు. శ్రావ్యనే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.